మనుషులే పులులు తినేసేలాగా ఉన్నప్పుడు ఇంకా వాటికి అది ప్రాణం అది ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనం భయపడాలండి. అది ఊగుతూ ఉండటం వల్ల అది భయపడతా తిరుగుతుందండి. అది అప్పుడు కాడి నుంచి అడవిలోనే ఉందంటున్నారు. అంటే మొన్న గోడ కాడ పడుకుందంటండి. అది అడవి ఉంది కదా, ఆ గోడని పడుకుంది అంటున్నారు. వచ్చాను ఒకటి తెలియదు కదా, ఈ పక్కన ఉందని ఒకడు అన్నాడు, ఆ పక్కన ఒకడు అన్నాడు అంటే మన చూసినట్టు ఎవరు లేడు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకి వచ్చిందట. అలా తయారైంది తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్ అధికారుల పరిస్థితి. గతంలో పెద్ద పులి, ప్రస్తుతం చిరుతపులి ఫారెస్ట్ అధికారులను ముప్పతిప్పలు పెడుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చిక్కదు దొరకదు అన్నట్లు చిరుతపులి దొరలా తిరుగుతోంది. లాలా చెరువు, దివాన్ చెరువు, రిజర్వ్ ఫారెస్టు ఏరియాలో ప్రజలను హడలెత్తిస్తోంది. దీనిని పట్టుకునేందుకు అటవీశాఖ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. సీసీ, ట్రాప్ కెమెరాల్లో అక్కడక్కడా కనిపించినట్లే కనిపించి అదృశ్యమవుతోంది. గత కొద్ది రోజులుగా ఇదే తంతు నడుస్తోంది. మరోవైపు రిజర్వ్ ఫారెస్టు పరిసరాల్లో నివాసముంటున్న వారే కాకుండా ఫారెస్ట్ను ఆనుకొని ఉన్న 18వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణించేవారు, వ్యాపారస్తులు భయంగా జీవనం సాగిస్తున్నారు. ప్రజలను హడలెత్తిస్తున్న చిరుతపులి లాలా చెరువు, దివాన్ చెరువు, రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాల్లో కనిపించకుండానే దోబూచులాడుతోంది. ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో లాలా చెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కరవనం, హౌసింగ్ బోర్డు కాలనీల మధ్య ప్రాంతంలో చిరుతపులి ఒక జంతువును నోట కరుచుకుపోయిందని ఒక ప్రయాణికుడిచ్చిన సమాచారం స్థానికుల్లో అలజడి రేపింది. అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు 6వ తేదీ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా, అదే రోజు అర్ధరాత్రి లాలా చెరువులోని ఆకాశవాణి కేంద్రం వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లో ఒక పందిని వెంబడిస్తూ పులి కనిపించింది. ఆ తరువాత దివాన్ చెరువు, రిజర్వ్ ఫారెస్టు ఏరియాలో అప్పుడప్పుడు 2-3 పర్యాయాలు ట్రాప్ కెమెరాలకు చిక్కింది. దానిని బంధించేందుకు రిజర్వ్ ఫారెస్టు ఏరియాల్లోని వివిధ ప్రాంతాల్లో అటవీశాఖ అమర్చిన ట్రాప్ కెమెరాలను సైతం 50కి పెంచారు. అవసరమైన చోట బోన్లను ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన అటవీశాఖ సిబ్బందితో ప్రత్యేక బృందాలను నియమించి నిరంతరం గాలిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా థర్మల్ డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి శోధన చేస్తున్నారు. ఇన్ని చేసినా చిరుత ఆచూకీ తెలియకపోవడంతో లాలా చెరువు, దివాన్ చెరువు, అటవీ ప్రాంతాల వెంబడి ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత 14 రోజులుగా అటవీశాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న చిరుత రాజమండ్రి దివాన్ చెరువు అభయారణ్యంలోనే మకాం వేసి ఉందని అధికారులు భావిస్తున్నారు. చిరుతపులి సంచరిస్తున్న కదలికలు ట్రాప్ కెమెరా, సీసీ కెమెరాల్లో రికార్డవుతున్నా చిరుత మాత్రం బోనుకు చిక్కడం లేదు. దీంతో బోన్ ఎర ద్వారా పట్టుకునే ప్రయత్నాలు సైతం బెడిసి కొడుతూ ఉండడంతో అధికారులకు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా పెద్ద పులి విషయంలో ఈ తరహా పరిస్థితులే నెలకొన్నాయి. ఫారెస్ట్ అధికారులు బోన్ ఎర ద్వారా పట్టుకునే ప్రయత్నం చేయగా అది చాలా తెలివిగా బోన్ వరకు వచ్చి అటూ ఇటూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయేది. మరలా అది అధికారులకు చిక్కకుండా పశువులను ఆరగిస్తూ ముందుకు సాగి బోర్డర్ దాటి వెళ్ళిపోయింది. దాదాపుగా ప్రస్తుతం కూడా ఆ తరహా పరిస్థితులే నెలకొని ఉన్నాయి. చిరుత కూడా బోన్ వరకు వచ్చి అందులో ఉన్న మేకను తినేందుకు లోపలకు వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోతోంది. చిరుత రాత్రి వేళల్లో అడవిలోనే తిరుగుతూ ఆహారంగా పందులు, కుక్కలను తింటోంది. అడవిలో దానికి ఆహారం పుష్కలంగా దొరుకుతుండటంతో జనసంచార ప్రాంతాలకు రావటం లేదని అటవీ శాఖాధికారులంటున్నారు. ఇదిలా ఉండగా చిరుత బోనులో చిక్కకుండా ఫారెస్ట్ అధికారులు నానా అవస్థలు పడుతూ ఉంటే ఇటు దివాన్ చెరువు, శ్రీరాంపురం పరిసర ప్రాంతాల్లో ప్రజలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పులి లేదు, గిలి లేదు అంటూ కొంతమంది కొట్టిపారేస్తుండగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇదిగో పులి, ఇదిగో మేక, ఇంకో ఇక్కడ ఉందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా, అక్కడ ఉందా అని అంటమే గాని పులిని పూర్తిగా చూసినోడు మా ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరు కూడా లేరు. మరికొంతమంది మాత్రం చిరుత ఉందని, అందుకే ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని, రాత్రైతే బయటకు రావడానికి కూడా భయపడుతున్నారని అంటున్నారు.
అధికారులు కూడా రాత్రి 6 తర్వాత పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనకి ట్రాప్ కెమెరాలో ఇమేజెస్ వస్తుంది అండ్ పక్కన ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్కి అవేర్నెస్ చాలా వరకు ఇచ్చాము. బట్ రెసిడెన్షియల్ ఏరియాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేశారు. ఇప్పుడు దాకా లెపర్డ్ అనేది రెసిడెన్షియల్ ఏరియా లోపల రావట్లేదు అనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము. అండ్ కంప్లీట్ ట్రాప్ కేజెస్ అనేది చాలా ప్లేసెస్లో సెట్ చేశాము. అండ్ ట్రాప్ కేజెస్ పక్కన ఉన్న కెమెరా ఇమేజెస్ అండ్ సీసీటీవీ మానిటరింగ్లో మనకు తెలిసింది ఏమంటే మన లెపర్డ్ కి పెట్టిన ట్రాప్ కేజెస్ కరెక్ట్ లొకేషన్స్లో ఫిక్స్ చేశాము. లెపర్డ్ కూడా దాని పక్కన వస్తుంది, ఇట్ ఇస్ ట్రయింగ్ టు స్మెల్ అన్నీ కూడా చేస్తుంది. ఇంకా అది న్యాచురల్ హ్యాబిటెట్లో సెట్ అవ్వాలి. దట్ ఈస్ ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ట్రాప్ కేజ్ని వెళ్ళి లోపల పెట్టామంటే ఎంత క్యామోఫ్లాజ్ చేసినా కూడా దానికి అది ఒక ఎక్స్ట్రా అడిషన్ లాగా అనిపిస్తుంది నేచర్లో. సో అది కొద్ది రోజు మనం డిస్టర్బ్ చేయకుండా, హ్యూమన్ స్మెల్ లేకుండా వదిలితే ఆటోమేటికలీ లెపర్డ్ అనేది దీనికి అట్రాక్ట్ అవ్వి లోపల ఉన్న ప్రే కోసం వస్తుంది. అప్పుడు మనం ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతాం. ద హోల్ థింగ్ ఇస్ రెసిడెన్షియల్ ఏరియా టోటల్ సేఫ్గా ఉంది అనేది మనం కన్ఫర్మ్ చేయడం కోసం చుట్టూ ఆర్ఎఫ్ చుట్టూ మొత్తం కూడా కెమెరా ట్రాప్స్ అనేది పెట్టాము. మూమెంట్ ఆఫ్ యానిమల్ని కూడా పగ్మార్క్స్కి మానిటర్ చేస్తున్నాము. బయట ఆర్ఎఫ్ నుంచి వెళ్తే ఆ పర్టిక్యులర్ ఏరియా ఏదో అక్కడ మనం ఇమీడియట్గా సేఫ్టీ మెషర్స్ అనేది తీసుకోవడం కూడా రెడీగా టీమ్స్ పెట్టాము. ఇది మనం ఉందా ఒక కనపడలేదండి, ఉన్నదని చేసే వీడియోలో చూపెడతాం కానీ అది వీడియోలోనూ చూపెడతామే కానీ కనపడలేదండి. పుల్ని అయితే ఎవరో నేనైతే చూడలేదండి. పుల్ని లేదండి. భయపడతాక ఏదండి ఇప్పుడు ఎవరన్నా ఏం చేస్తే ఇప్పుడు భయపడిను. అది ఎవరైనా ఏం చేయలేదు. పులి కూడా అసలు మన జోలికి రానే రాదండి. దాని ఏం చేయకపోతే అది మన జోలికి రాదండి. కాకపోతే ఇన్ని సీసీ కెమెరాలు పెడుతున్నారు కానీ ఎప్పుడు ఇదిగో అన్న జాడ ఏమీ లేదండి. రిలీజ్ చేస్తున్నారండి. అదే ఎప్పుడు మొన్న ఫస్ట్ లో ఒకసారి వచ్చిందండి, తర్వాత మైంగా ఒకసారి జాడ దొరికిందని పెట్టారండి. ఇగో రాత్రి పడిందంట, మరి అది ఇంకా రిలీజ్ అయిందో లేదో నాకు ఇంకా తెలియదండి.